బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 5, 6, 7 వార్డులలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళితో కలిసి పర్యటించారు. వార్డులోని ప్రజలకు చేరువవుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయా వార్డుల్లో పర్యటించడం జరిగిందన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధుల ద్వారా 12,50,000 మంజూరు చేయించి 5 బోర్లు వేయించామని తెలిపారు. కాజానగర్ ప్రాంతంలో గూడపల్లి కాలువ ప్రధాన సమస్యగా మారిందన్నారు. త్వరితగతిన అసంపూర్తిగా ఉన్న కాలువ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాజానగర్లో కల్వర్టు నిర్మాణానికి ఎంపీ నిధుల ద్వారా 7 లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. కాజానగర్లో రేషన్ షాపు ఏర్పాటుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మంచినీటి కుళాయిలలో డ్రైనేజీ నీరు కలుషితమై వస్తుందని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాము వస్తేనే రోడ్లు సిద్ధం చేస్తారా అంటూ స్థానిక నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ది జరుగుతుందన్నారు. బుచ్చి నగర పంచాయతీలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఏ సమస్య అది బుడిపల్లి కాలువ సమస్య. ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన 4 వీధుల్లో కూడా ఎంతో మంది చెప్పారు. 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఇప్పటి వరకు ఏమీ చేయట్లేదని చెప్పి. మేము అంత ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం. కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను, నన్ను ఎంతో అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన ఈ కాజానగర్ వాసులకి కానీ, ఇక్కడ ఉన్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ, నాయకులకు కానీ చెప్తున్నాను, తప్పకుండా ఈ బుడుపుల కాలువని వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా ముడా ఫండ్స్ కానీ, మున్సిపాలిటీ ఫండ్స్ కానీ, లేదంటే ఎంపీ గారి ఫండ్స్ తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా ఈ 4-5 వార్డులకి ఉన్న ఆ సమస్యను అయితే ముందు రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని గ్రామాలు, కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో, బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతో మంది నాయకులు, అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్ తో కానీ, కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్ లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి. దానికి ఇంకొక రాక్కర్లేదు. ఇప్పుడే నేను అడిగాను, 5, 6, 7 వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్ గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించాడు. అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడటానికి పోతే ఆ వార్డు క్లీన్ గా లేదు. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను, మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీస వసతులు కూడా చేయలేకుండా, అంటే ఉండడానికి నివాస యోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు? అది ఎవరి బాధ్యత? అధికారుల బాధ్యత, నాయకుల బాధ్యత. మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి. తర్వాత మీరు అడిగిన రోడ్లు, చవటి కాలువలు ఇప్పుడు చాలా అడిగారు, తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ లాడ్స్ ద్వారా
12,50,000 వెచ్చించి 5 బోర్వెల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ లేవు అని చెప్పింది. దానివల్ల 5-6 వార్డులో జమీలా హాల్లో 2వ వీధి వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి 7 లక్షలు ఎంపీ లాట్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పిన. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాపులు లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అయితేనేమి, మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాపులు అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను.